ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎనాలజీ టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాను. సో ఎనాలజీ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిలబస్లో ఉండేది. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లో రీజనింగ్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో వన్ ఆఫ్ ద టాపిక్ వచ్చి ఎనాలజీ. ఆ ఎనాలజీలో మనకి 9 టైప్స్ ఆఫ్ ఎనాలజీస్ ఉంటాయి. మనకి ఈ ఎనాలజీ టాపిక్ మీద అయితే మనకి చాలా క్వశ్చన్స్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తాయి. కాబట్టి మనం ఈ ఎనాలజీ టాపిక్ మీద అనలైజ్ చేస్తే మనకి ఎలా లేదన్నా సరే ఒక 5 మార్క్స్ అన్న స్కోర్ చేయొచ్చు. సో ఈ ఎనాలజీ టాపిక్లో మొత్తం 9 టైప్స్ అయితే ఉన్నాయి. ఆ 9 టైప్లో ఈ వీడియోలో ఫస్ట్ టైప్ మీద అయితే మీకు ఈజీగా అర్థం అవడం లాగా అయితే చెప్తా. సో ఫస్ట్ ఇది ఏంటంటే, ఎనాలజీలో ఫస్ట్ టైప్ వచ్చి ఎనాలజియస్ పేర్. అంటే వాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, ఇండియా న్యూఢిల్లీ అని ఇండియా ఇచ్చి న్యూఢిల్లీ అని ఇస్తాడు, పక్కన శ్రీలంక అని ఇస్తాడు, ఆన్సర్ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు, కింద మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో ఒక్క కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మనకి యాక్చువల్లీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఆ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటంటే ఇండియా న్యూఢిల్లీ. ఇండియాకి న్యూఢిల్లీకి రిలేషన్ ఏంటి, మనకి పేరేంటి, ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ కదా. కాబట్టి శ్రీలంకకి క్యాపిటల్ ఏమవుతుంది, కొలంబియా అవుతుంది. ఆ కొలంబియా అనేది ఆ 4 ఆప్షన్లో ఏబిసిడిలో ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకుని పెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం బేసిక్గా మన కామన్ సెన్స్ అనేది యూజ్ చేయగలిగితే మనం ఎగ్జామ్స్లో మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎలా అంటే, ఇప్పుడు మనం క్వశ్చన్ చూడగానే కంగారు పడకుండా క్వశ్చన్లో ఫస్ట్ ఇండియా దానికి ఏమిచ్చాడు, రెలవెంట్గా ఏమిచ్చాడు, న్యూఢిల్లీ ఇచ్చాడు. సో ఇండియా న్యూఢిల్లీ. తర్వాత ఏం అడుగుతున్నాడు, శ్రీలంక. అంటే ఇక్కడ మనం ముందుండే వాడిచ్చిన హింట్లోనే దాంట్లో ఏదైతే మనకి హింట్ ఉందో అది మనం పట్టుకోగలిగితే ఆన్సర్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా మనం అది రెక్టిఫై చేస్తే మనకి టైం అనేది చాలా తక్కువ ఉంటాయి, క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, టైం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి సో మనం ఈజీగా ఫాస్ట్గా వెళ్ళచ్చు. సో ఈ ఎనాలజియస్ పేరులో క్యాపిటల్స్ అడుగుతాడు, కరెన్సీ అడుగుతాడు. కరెన్సీ అలాగా ఇండియా రూపీ, యుఎస్కి డాలర్. అది మనకు బేసిక్ కామన్ సెన్స్ తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండగలిగితే మనం క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ అయితే చేసి మనం ఫాస్ట్గా క్వశ్చన్ అనేది కంప్లీట్ చేయగలం. సో కాబట్టి మనకి ఇది తెలిసి ఉంటే మ్యాక్సిమం ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు. వాడు ఈ ఎనాలజియస్ పేర్లో ఫస్ట్ టైప్లో ఒక క్వశ్చన్ అవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. కానీ మనం అన్ని టాపిక్స్ చూసుకుంటే దీంట్లోంచి మనం అనలైజ్ చేయగలిగితే సిలబస్ వైజ్, చాప్టర్ వైజ్, టాపిక్లో ఏముందనేది మనం తెలుసుకోగలిగి అనలైజ్ చేయగలిగితే రేపు పొద్దున్న ఎగ్జామ్లో అనేది మనం స్కోర్ అనేది చేయగలం. సో అది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ క్యాపిటల్స్ అడుగుతాడు, నెక్స్ట్ కరెన్సీ అడగచ్చు, లేదంటే యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్లో కూడా యానిమల్ జూ అంటాడు. మరి పేషెన్స్ క్వశ్చన్ మార్క్, కింద ఆప్షన్స్ ఇస్తాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యానిమల్స్ అనేది జూలో ఉంటుంది, పేషెంట్స్ ఎక్కడ ఉంటారు, హాస్పిటల్లో ఉంటారు. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఈ ఎనాలజీ చాప్టర్లో ఈ ఎనాలజియస్ పేర్లో ఈ ఫస్ట్ టైప్లో మనం ఆన్సర్స్ అనేది ఈజీగా చేయగలం. అది టాపిక్ వచ్చి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే ఈ టాపిక్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే, నేను చెప్పేది మీకు అర్థమై ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజుకైతే ఈ వీడియోలో ఈ ఫస్ట్ టైప్ అయితే మీకు చెప్పాను. సో కాబట్టి మీ రిలేషన్స్ గట్రా అన్నీ తెలుసుకుని ఉంటే ఈ చాప్టర్ మీకు వచ్చేసినట్టే. సో ఈజీగా అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.